హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పల్లవి రెడ్డి. నేను బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కరివేపాకు, 2 మీడియం సైజ్ గడ్డలు, అలాగే 2-3 కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రై చేసుకోవాలి. అలా 2 to 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ను లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అందులోనే అలాగే 2 తెల్లపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజు బీరకాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. బీరకాయ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మూత మూసేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే రుచికి తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1-2 టేబుల్ స్పూన్ల కారం పొడి. నేను ఇక్కడ ఎంటీఆర్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మరో 2-3 నిమిషాలు మూత ముచ్చి బాగా మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత చూసారా, బాగా మగ్గిపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక ఒక బౌల్ కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. కూడా కాచి చల్లారాక పాలు ఒక బౌల్కి తగినంతగా వేసుకొని బాగా కలపాలి. అలాగే తగినంత నీరు, గ్రేవీ కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మరో 1-2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడకనివ్వాలి. మూత ముచ్చేయండి. మరో 1-2 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిందో. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బీరకాయ కర్రీ రెడీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.